ఈ లైన్లో ఇవన్నీ 3 lakhs లోపలే ఉన్నాయండి. మీకు ఇక్కడ 1,50,000, 2 lakhs, 2.5 బడ్జెట్లో కూడా మనకి వెహికల్స్ అన్ని దొరుకుతాయి. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇది డీజిల్లో మీకు మైలేజ్ కూడా 20-25 మైలేజ్ వస్తుంది. మీకు నెగోషియబుల్ ప్రైజెస్ ఉంటాయండి. ప్రతి ఒక్క వెహికల్కి బానెట్ మనం ఓపెన్ చేసి పెట్టామండి. దేని గురించి అంటే మీరు లైవ్గా చూడొచ్చు. వెహికల్స్లో ఎనీ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మీకు స్ట్రైట్ అవే కనిపిస్తుంటాయి. మన దగ్గర మెయిన్ యాక్సిడెంట్ వెహికల్స్, మేజర్ యాక్సిడెంట్ వెహికల్స్ అయితే ఉండవు. ప్రతి ఒక్కరు చెప్పేది అదే ఉంటుంది. మీకు డిఎస్ రాధిక ఛానల్ ఆల్రెడీ చాలా రోజుల నుంచి మనం వీడియోస్ చేస్తున్నాం. మీరు చూశారు లాస్ట్ టైం వెహికల్స్ చాలా వరకు సేల్ అయ్యాయి. XUV 300 వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి. నియర్ అబౌట్ ఒక 10-15 వెహికల్స్ అయితే అవి ఉన్నాయి. మీకు వర్నా హోండా సిటీ వెహికల్స్ మీరు చూసేటప్పటికి చాలా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇట్లా స్విఫ్ట్ డిజైర్ చూసుకుంటే చాలా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. అదేనండి సెకండ్ హ్యాండ్ కార్. చాలామంది మన వ్యూవర్స్ కానీ, మన కస్టమర్లు కానీ, మన సబ్స్క్రైబర్లు కానీ చాలామంది సెకండ్ హ్యాండ్ వెహికల్స్కే మగ్గు చూపుతున్నారు. అలాంటి వారి కోసం నేనైతే ఒక మంచి కార్ రివ్యూస్ అయితే తీసుకొచ్చేసాను. ఈ సెగ్మెంట్లో అయితే మనకు ఒక 2 lakhs బడ్జెట్ నుంచి 20 lakhs బడ్జెట్ వరకు ఉండే సెగ్మెంట్లో మనం అయితే ఈ వీడియో చేసుకోబోతున్నాం. మరి మీరు మాత్రం మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్ కొనడం వల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే మనకు ట్యాక్స్ కానీ, రోడ్ ట్యాక్స్ కానీ మనకు పడవు. సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే చాలామంది బడ్జెట్ పెట్టలేకపోతారు. అయినా కొత్త కార్కి వెళ్ళిపోయేసరికి అక్కడ మనకు బడ్జెట్ ఈఎంఐలు అనేది చాలా పెరిగిపోతుంటాయి. అలాంటప్పుడు మనం సెకండ్ హ్యాండ్ వెహికల్కి వచ్చేసామంటే మనకు ఒక 3 to 5 lakhs తక్కువగా వచ్చేస్తున్నాయి. మనకి ఈఎంఐ కూడా తక్కువ ఉంటుంది. ప్లస్ మనకు ఇంకేముంటుందంటే మనకు ట్యాక్స్ కూడా తక్కువ పడుతుంది. ఒకవేళ మనకు మన పేరు మీద ఒక బండి ఉందని అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్కి వెళ్ళి మనం ఒక కొత్త కార్కి వెళ్ళామని అంటే మనకు 2% to 5% మనకు ఎక్స్ట్రా పడుతుంది మనకు ట్యాక్స్. ఇక్కడ ట్యాక్స్ అనేది తగ్గుతుంది మనం సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవడం వల్ల. మరి ఈరోజు మనమైతే శ్రీ కార్స్ నాగోల్ మెట్రో పిల్లర్ నెంబర్ 805కి ఆపోజిట్లో ఉన్నటువంటి శ్రీ కార్స్కి అయితే వచ్చేసాం. మరి వీళ్ళ దగ్గర ఎలాంటి కార్స్ ఉన్నాయి, ఏ బడ్జెట్లో మరి సేల్ చేస్తున్నారు, ఒకసారి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీరు మాత్రం ఈ వీడియోని చివరకు చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే మీరు ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోండి, తప్పులేదు. కాకపోతే ఒకరికి 2 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి. ఇది మాత్రం నా పర్సనల్ సజెషన్. తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఎందుకంటే చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి. ఒకవేళ మీకు సెకండ్ హ్యాండ్ కార్స్లో క్వాలిటీ కార్స్ కావాలనుకుంటే మన హైదరాబాద్లో శ్రీ కార్స్కి అయితే వీళ్ళు మంచిగా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా ముందుగానే దాని ఒక కార్ యొక్క డీటెయిల్స్, అది ఎలా ఉంది ఏంటంటే మొత్తం డీటెయిల్స్ చెప్పిన తర్వాతనే సేల్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఇంకోటి ఏంటంటే యాక్సిడెంటల్ ఫ్లడ్డెడ్ వెహికల్ అయితే అస్సలు సేల్ చేయరు. వీళ్ళ దగ్గర ఒక క్వాలిటీ సెగ్మెంట్స్ ఉన్న కార్స్ మాత్రమే సేల్ చేస్తుంటారు. ఈ గత 12 నుంచి 13 సంవత్సరాల నుంచి ఇది కార్లు ఇదే ఫీల్డ్లో ఉన్నారని అంటే మంచి కస్టమర్లు ఉన్నారు. వీళ్ళకి మంచి పేరుంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ధైర్యంగా తీసుకోవచ్చు. అది నా సజెషన్. ఒకసారి మీరు మాత్రం కార్ తీసుకునే ముందు 1-2 సార్లు చెక్ చేసుకుని తీసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే, వెల్కమ్ టు శ్రీ కార్స్. మనం ఇప్పుడు శ్రీ కార్స్ అవుట్లెట్ ఎక్కడుందంటే మన నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 805 దగ్గర ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మన అవుట్లెట్ ఉంటుంది. ఇక్కడ చాలా వెహికల్స్ పార్క్ అండ్ సేల్లో పెట్టుంటారు. ఆ వెహికల్స్ అంది మీరు ఇప్పుడు డిస్ప్లేలో చూడొచ్చు. మన దగ్గర మినిమం ఒక 150 to 200 వెహికల్స్ అంది ఇప్పుడు ప్రజెంట్ అంది మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది మన ఎగ్జాక్ట్ నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 805 దగ్గర మన అవుట్లెట్ ఉంటుంది. ఒక్కసారి ఎంట్రీ వైజ్గా వస్తేప్పటికీ ఇక్కడ చాలా వెహికల్స్ అంది మీకు ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మన దగ్గర ఒక 150 వెహికల్స్ వరకు ఉన్నాయి. ప్రతి ఒక్క వెహికల్కి బానెట్ మనం ఓపెన్ చేసి పెట్టామండి. దేని గురించి అంటే మీరు లైవ్గా చూడొచ్చు. వెహికల్స్లో ఎనీ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మీకు స్ట్రైట్ అవే కనిపిస్తుంటాయి. ఇక్కడ చిన్న మేజర్ ఇష్యూ ఉండే వెహికల్స్ అయితే మన దగ్గర ఉండవు. స్లైట్ టచ్అప్స్ ఉంటాయి. కంపల్సరీ జనరల్ సర్వీసింగ్ చేసుకునేది ఉంటుంది. ఏ వెహికల్ మనం పర్చేజ్ చేసినా మ్యాండేటరీగా సర్వీసింగ్ అయితే చేయించుకోండి. ఇంకా మన దగ్గర మెయిన్ యాక్సిడెంట్ వెహికల్స్, మేజర్ యాక్సిడెంట్ వెహికల్స్ అయితే ఉండవు. ప్రతి ఒక్కరు చెప్పేది అదే ఉంటుంది. బట్ ఇక్కడైతే ఆ విషయంలో అయితే 100% అంది మీకు గ్యారంటీ వస్తుందండి. మేజర్ అంటే మీకు ఇప్పుడు ఈ వెహికల్ ఎగ్జాక్ట్ ఈ వెహికల్ చూడండి. ఇది పిల్లర్ ఒకటి ఆప్రాన్ డిస్టర్బెన్స్ కానీ
మీకు పిల్లర్ డిస్టర్బెన్స్ ఉండే వెహికల్స్ మన దగ్గర ఉండవు. ఈ బానెట్ రీప్లేస్, డోర్ రీప్లేస్ కామన్గా ఉంటాయి. చిన్న చిన్న టచ్అప్లు అయినప్పుడు కూడా రీప్లేస్ చేస్తారు. అది కంపల్సరీ ప్రతి ఒక్క వెహికల్లో ఉండేదే. 80% అయితే కొన్ని వెహికల్స్లో ఉంటాయండి. అది బంపర్ టచ్అప్స్ కామన్గా ఉంటాయి. ఇంకా మన దగ్గర వెహికల్స్ పరంగా మనం చూసుకుంటే ఇవన్నీ 3 lakhs లోపు ఉండే వెహికల్స్ ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు 3 lakhs లోపల ఉండే వెహికల్స్ ఇవన్నీ కూడా మీకు డీజిల్ పెట్రోల్లో 3 lakhsలో మనకి బళ్ళన్నీ వచ్చేస్తాయి. మీకు ఐటెన్ కానీ, వ్యాగనర్, స్పార్క్, ఆల్టో చాలా వెహికల్స్ ఈ లైన్లో ఇవన్నీ 3 lakhs లోపలే ఉన్నాయండి. మీకు ఇక్కడ 1,50,000, 2 lakhs, 2.5 బడ్జెట్లో కూడా మనకి వెహికల్స్ అన్ని దొరుకుతాయి. మీకు ఇక్కడ డీజిల్ వేరియంట్లో మీరు చూసుకుంటే 2 lakhs లోపల బీట్ కనిపిస్తున్నది చూడండి. ఈ వెహికల్ ఇంజిన్ వైజ్గా వస్తేప్పటికి మీరు ఇంజిన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు చూడండి. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇది డీజిల్లో మీకు మైలేజ్ కూడా 20-25 మైలేజ్ వస్తుంది. బీట్ ఎల్టీ, ఇది ఎల్టీలో టాప్ ఎండ్ బీట్ ఒకప్పుడు మంచి వెహికల్ ఇది. ఈ వెహికల్ కూడా మన డిస్ప్లేలో ఉంది. మీరు అట్లా చూసుకుంటే పోతే వ్యాగనర్ సిఎన్జిలో చూడండి. వ్యాగనర్ సిఎన్జిలో వెహికల్ మన దగ్గర ఉంది. 2021 మోడల్ ఇది. మీకు అదేవిధంగా మీకు ఒక వెహికల్ చూపిస్తున్నా చూడండి. బెలినో 2017 మోడల్ ఆల్ఫా డీజిల్ వేరియంట్లో మీరు చూస్తున్నారు. ఇది ఖాళీ 37,000 కిలోమీటర్లు మాత్రమే రైడ్ అయింది. ఇది మన శ్రీ కార్స్లో కస్టమర్ పార్క్ అండ్ సేల్లో పెట్టారు. ఇవన్నీ ప్రైజెస్ వైజ్గా వస్తేప్పటికి మీకు నెగోషియబుల్ ప్రైజెస్ ఉంటాయండి. ఈ కోడింగ్ ప్రైజెస్, కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైజెస్ అన్ని వేరే ఉంటాయి. మీకు వెహికల్స్ మీరు ఇక్కడికి లైవ్గా వచ్చి మీరు చూసుకొని డైరెక్ట్ ఓనర్తో మీరు ప్రైస్ అంది డిస్కస్ చేయొచ్చు. మాది ఖాళీ ఆఫీస్ ఛార్జెస్ ఉంటాయండి. దానిపైన మీకు ఎవ్రీథింగ్ డాక్యుమెంటేషన్ మనమే చూసుకుంటాం. ఇన్సూరెన్స్ అంది లేకుంటే ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా చేపిస్తారు. మీరు ఫైనాన్స్ వైజ్గా వస్తేప్పటికి ప్రతి ఒక్క బ్యాంక్ ఫైనాన్స్ కూడా మన దగ్గర ఇక్కడ ఉంటాయి. ప్రజెంట్ మీరు లైవ్లో చూడొచ్చు. సుందరం వాళ్ళు స్టాల్ పెట్టారు. సుందరం ఫైనాన్స్ అంది మన యాడ్లో ఆల్రెడీ స్టాల్లో నడుస్తుంది. అట్లా టీవీఎస్ ఫైనాన్స్ అంది మన యాడ్లో ఉంటారు. అట్లా ప్రైవేట్ ఫైనాన్స్ వైజ్గా వస్తేప్పటికి మీకు విమల్ కానీ, అజయ్ కానీ, విక్రమ్ కానీ ఆల్ ప్రైవేట్ ఫైనాన్స్ కూడా మన దగ్గర ఇక్కడ ఆల్రెడీ పర్సన్స్ కూర్చోయి ఉంటారు. మీరు డైరెక్ట్గా వచ్చేటప్పుడు మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, చెక్స్ తీసుకొని వచ్చి బ్యాంక్ స్టేట్మెంట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని వచ్చారనుకోండి, మీకు ఇక్కడ లోన్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వెహికల్స్లో ఎన్ని కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మన పర్సనల్ మెకానిక్స్ ఉన్నారండి. ఆ కంప్లైంట్స్ కూడా మనం సాల్వ్ చేస్తాం. ఇంకా కొన్ని వెహికల్స్ డీటెయిల్స్కి వస్తేప్పటికి ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయండి. కొన్ని వెహికల్స్ మీకు చూపించాను ఇప్పుడు. ఇంకా పెద్ద వెహికల్స్ కూడా మన దగ్గర ఉంటాయి. మీకు అదేవిధంగా మర్సిడీస్ బెంజ్ కానీ, ఆడి, జాగ్వర్ ఆల్ ప్రీమియం వెహికల్స్ కూడా కొన్ని వెహికల్స్ మన దగ్గర చాలా వెహికల్స్ సేల్ అయ్యాయి. లాస్ట్ వీడియోలో కూడా చూశారు మీకు డిఎస్ రాధిక ఛానల్ ఆల్రెడీ చాలా రోజుల నుంచి మనం వీడియోస్ చేస్తున్నాం. మీరు చూశారు లాస్ట్ టైం వెహికల్స్ చాలా వరకు సేల్ అయ్యాయి. ఇప్పుడు మీరు మర్సిడీస్ బెంజ్ మీరు చూస్తున్నారు చూడండి. ఈ వెహికల్ కూడా వెల్ మెయింటైన్లో ఉంది వెహికల్. ఇది మన శ్రీ కార్స్లో కస్టమర్ పార్క్ అండ్ సేల్లో పెట్టారు. 2007 మోడల్. ఇది నియర్ అబౌట్ బడ్జెట్ వైజ్గా వస్తేప్పటికి ఈవెన్ 50 lakhs వరకు ఈ వెహికల్ అంది కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇట్లా XV500 ఆటోమేటిక్ వెహికల్ మీరు చూస్తున్నారు చూడండి. 2017 మోడల్ W10 జస్ట్ 65,000 కిలోమీటర్ రైడ్ అయింది వెహికల్. ఇది మన కస్టమర్ పార్క్ అండ్ సేల్లో పెట్టారు. అదేవిధంగా వస్తేప్పటికి మీకు క్రిస్టా 70,000 కిలోమీటర్ రైడ్ అయింది. ఇది మన పార్క్ అండ్ సేల్లో ఉంది వెహికల్. అప్డేట్ షోరూమ్ ట్రాక్ ఉండే వెహికల్స్ అండి. అదేవిధంగా ML 350 మర్సిడీస్ బెంజ్ మీకు 2011 మోడల్. ఇది 98,000 కిలోమీటర్ రైడ్ అయింది. మనకి కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ జస్ట్ 10 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది. అదేవిధంగా GLE మర్సిడీస్ బెంజ్ 200D ఇది కూడా మీకు లాస్ట్ వీడియోలో చూశారు. ఈ వెహికల్ ప్రజెంట్ కస్టమర్ మన దగ్గర పార్క్ అండ్ సేల్లో పెట్టారు. ఈ వెహికల్ కూడా మన దగ్గర ప్రజెంట్ దొరుకుతుంది. ఇంకా చాలా వెహికల్స్ మీరు ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మన దగ్గర జస్ట్ 150 వెహికల్స్ వరకు ఇట్లా పార్క్ అండ్ సేల్లో ఉంటాయి. డీజిల్, పెట్రోల్, CNG, LPG ఆల్ వెహికల్స్ మన దగ్గర ఉంటాయండి. ఇంకా మీరు ఇది టొయోటో వెహికల్లో చూసేటప్పటికి ఆల్టీస్ వెహికల్ డీజిల్లో ఈ వెహికల్ కూడా 2015 మోడల్ అప్డేట్ షోరూమ్ ట్రాక్ ఉండే వెహికల్. ఇది కూడా మన దగ్గర పార్క్ అండ్ సేల్లో పెట్టారు. అట్లా మీరు లోపలికి ఇంకా ఈ విధంగా చూసుకుంటే మన దగ్గర చాలా అంటే ఇట్లా మీకు చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు వెహికల్ పర్చేజ్ చేస్తుండేటప్పుడు నేను 100% అంది మీకు సహాయపడతాను. ఏ విధంగా అంటే మీరు షోరూమ్కి పంపిస్తాను.
మీకు ఎనీ వెహికల్ గురించి వెహికల్ పర్చేజ్ చేసేటప్పుడు మీకు ఏ విధమైన హెల్ప్ అంది మీ అంది కస్టమర్తో నేను నెగోషియేషన్ చేయించి మీకు వెహికల్ ఇప్పించే బాధ్యత మాది ఉంటుంది. మీరు ఒక్కసారి మన నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 805 దగ్గర మన అవుట్లెట్ ఉంటుంది, విజిట్ చేసి చూడండి. చాలా మంచి మంచి కలెక్షన్స్ మన దగ్గర ఉంటాయి. మీరు వచ్చి విజిట్ చేస్తే ఆటోమేటిక్ వెహికల్స్ కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి. హ్యాచ్ బ్యాక్లో, సెడాన్లో, కాంపాక్ట్ ఎక్స్యూవీలో చాలా వెహికల్స్ మన దగ్గర ఉంటాయి. మీరు ఇంకా మోర్ డీటెయిల్స్ గురించి మన సోషల్ మీడియా శ్రీ కార్స్ సోషల్ మీడియా కూడా ఉంటుందండి. మీరు ఫాలో అయితే డైలీ అప్డేట్స్ అంది చేస్తుంటాం. ప్రతి ఒక్క వెహికల్ని సింగిల్ వీడియోస్ అంది అప్డేట్ చేస్తుంటాం. ఇంకా మీకు కొన్ని ఎనీ డౌట్స్ ఉన్నాయనుకోండి, కామెంట్ బాక్స్లో కొన్ని విషయాలంది నాతో షేర్ చేయండి. ఇంకా మీకు మోర్ అప్డేట్స్ అంది నేను మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా మన దగ్గర కొన్ని వెహికల్స్ మీకు ఇప్పుడు క్రిటాస్ చూసుకుంటే క్రిటా XUV 300 వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి. నియర్ అబౌట్ ఒక 10-15 వెహికల్స్ అయితే అవి ఉన్నాయి. మీకు వర్నా హోండా సిటీ వెహికల్స్ మీరు చూసేటప్పటికి చాలా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇట్లా స్విఫ్ట్ డిజైర్ చూసుకుంటే చాలా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. అట్లా BMW చూసుకుంటే X1 2019 మోడల్ వెహికల్ మన పార్క్ అండ్ సేల్ ఉంది. వెల్ మెయింటైన్డ్ వెహికల్, ఇది అప్డేట్ షోరూమ్ ట్రాక్లో ఉంది. చాలా డిస్కౌంట్లు వస్తాయి వెహికల్స్ ఇవన్నీ కూడా. మీకు డైరెక్ట్గా వచ్చి కస్టమర్తో డైరెక్ట్గా మీరు నెగోషియేషన్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదండి. మీకు 100% అంది మీకు టెక్నికల్ నాలెడ్జ్ అంది ఎవ్రీథింగ్ అంది మీకు షోరూమ్ ట్రాక్ అంది తెప్పించి ఇస్తానండి. అబౌవ్ 2015 అబౌవ్ మోడల్కి షోరూమ్ ట్రాక్ తెప్పించి మీకు టెక్నికల్ రిపోర్ట్ అంది చూపించిన తర్వాతే మీరు వెహికల్ పర్చేజ్ చేయొచ్చు. అంతే చాలామంది వెహికల్స్ తీసుకోవడానికి వస్తారు, అట్లా చూసుకుంటూ టెస్ట్ రైడ్ చేసి ప్రైస్ మాట్లాడతారు. అట్లా కాకుండా సార్ ఈ వెహికల్ డీటెయిల్స్ నాకు ఇవ్వండి నేను తీసుకుంటానంటే మీకు 100% ప్రతి ఒక్క వెహికల్ డీటెయిల్స్ అంది మీరు ఏ వెహికల్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఆ వెహికల్ తాలూకా డీటెయిల్స్ అంది మన ఇక్కడ శ్రీ కార్స్ మేనేజ్మెంట్ అంది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఎనీ డౌట్స్ ఉంటే మన ఫోన్ నెంబర్స్ ఉంటాయండి, మీరు ఫోన్ చేయొచ్చు. చూశారు కదండి మన దగ్గర పార్క్ అండ్ సేల్ ఉండే వెహికల్స్ అంది కొన్ని వెహికల్స్ మీకు చూపించాను. ఇంకా మోర్ డీటెయిల్స్ గురించి మన నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 805 దగ్గర మన అవుట్లెట్ ఉంటుంది. ఒక్కసారి విజిట్ చేసి చూడండి. ఇంకా మోర్ డీటెయిల్స్ గురించి మన సోషల్